గంజాయి సేవించి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా? ఇక నుంచి కుదరదంటున్నారు ఎస్పీ శబరీష్. కేవలం 5 నిమిషాల్లోనే గంజాయి ఆనవాలను గుర్తించేలా అత్యాధునిక స్క్రీనింగ్ టెస్ట్ కిట్ ను రంగంలోకి దించారన్నారు. మూత్ర నమూనా సేకరించి పరీక్షిస్తే ప్రాథమిక ఫలితం క్షణాల్లోనే వస్తుందంటున్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రోడ్డు భద్రతా నియమాలతో పాటు గంజాయి రహిత మానుకోట జిల్లా తీర్చిదిద్దడంలో మానుకోట పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ముఖ్యంగా ఈరోజు యూరిన్ టెస్ట్ కిట్లు సంబంధించి మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏది తీసుకున్నా వెంటనే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకే మానుకోట ఎస్పీ శబరీష్ సార్ ముందుకు వచ్చి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కిట్లు అందజేస్తారు. ఆ కిట్ల ఉపయోగం ఏంటిది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మనతో మాట్లాడడానికి ఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మహబూబాబాద్ను గంజాయి రహిత జిల్లా తీర్చిదిద్దడం మానుకోట పోలీసులు వినూత్నమైన రీతిలో అడుగులు వేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ కిట్లు ఏ విధంగా పనిచేస్తాయి సార్? గౌరవ రాష్ట్ర డీజీపీ గారు సివి ఆనంద్ సార్ ఆదేశాల మేరకు గంజాయి అనేది చాలా సొసైటల్ ఇష్యూ. సో ఆ ప్రాబ్లమ్ని మనం అరికట్టడానికి డెఫినెట్లీ ఫీల్డ్ లెవెల్ అందరూ కూడా ఆఫీసర్స్ చాలా గట్టిగా పనిచేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మన జిల్లాలో కూడా దీనికి సంబంధించి నైట్ ప్యాట్రోలింగ్ కూడా చేస్తున్నాము. మనకున్నది ఏంటంటే చాలామంది పిటిషనర్స్ కానీ ప్రజలు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, సో గంజాయి తీసుకొని కొంచెం టౌన్లో కానీ అక్కడ ఇక్కడ చాలా వరకు తిరుగుతున్నారు యువత అని చెప్తారు. సో అట్లాంటి వాళ్ళకి మనము నిఘా పెట్టాలంటే డెఫినెట్లీ ఈ యూరిన్ టెస్టింగ్ కిట్ అనేది మనం అన్ని ఎస్ఐలు సిఐలు అందరూ కూడా క్యారీ చేస్తారు. సో డెఫినెట్లీ ఎవరిపైన ఏదైనా అనుమానం వచ్చిందంటే వాళ్ళు మనము టెస్ట్ చేయించి, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ జీరో టాలరెన్స్ ఆన్ గాంజా కన్జంప్షన్ కానీ ఆర్ పెడ్లింగ్ సప్లై చేయడం అదన్నీ కూడా నేరం. దాన్ని అరికట్టాలంటే మనము ఈ కన్జంప్షన్ నుంచి కూడా స్టార్ట్ చేసి పెడ్లర్ ఎవరు ఉన్నారు అందరిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే దట్ జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఇది ఎప్పుడు కూడా టెస్టింగ్ కిట్ క్యారీ చేస్తుంటారు. సో వీ హ్యావ్ జీరో టాలరెన్స్ ఫర్ గాంజా కన్జంప్షన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సార్, ఈ కిట్ రాకముందు ఒక వ్యక్తి గంజాయి తీసుకుంటే అతను గంజాయి తీసుకుని నిర్ధారించే ఎంత టైం పట్టేది, ఈ కిట్ వల్ల ఎంత టైం పట్టింది సార్? అంటే ఇప్పుడు గంజాయి మనం తీసుకుంటున్నా లేదంటే ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ దగ్గర గంజాయి దొరకడం, మేము పొసెషన్లో అనేది అంటాము, దానిపైన కేసెస్ అవుతాయి. దాని తర్వాత కన్జంప్షన్ చేస్తున్నారంటే మనకి ఆయన పర్సనలీ అతనైనా చెప్పాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా చెప్పాలి. ఆయన తీసుకున్నారు, ఆయన దగ్గర ఏం దొరకలేదు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ యాజ్ కన్జ్యూమ్డ్ గాంజా నిన్న ఎప్పుడో తీసుకున్నారనుకోండి, నిన్న మొన్నను తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఆయన దగ్గర మనకి ఏం దొరకనప్పుడు ఇది టెస్ట్ చేస్తే ఆల్రెడీ బాడీలో అది డిటెక్ట్ అవుతుంది. కాబట్టి వెరీ సూన్ విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి ఇది టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో వీ క్యాన్ టెల్ ఆయన నిజంగా తీసుకున్నాడా లేదా అని మనకి ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్గా పనిచేస్తాయండి. సార్, ఇంతకుముందు మీరు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు, గంజాయి పట్టిస్తే 5,000 నజరానా ఇస్తామని. ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది సార్? దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా కొంతమందితో నేను చెప్పాను, ఒక నంబర్ 8712656999 ఏముందో దానికి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 100 మోర్ కాల్స్ వచ్చాయి. మనకి 50% వరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మోర్ దెన్ 50% కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరెవరు సమాచారం ఇచ్చారో వాళ్ళకి మనం ఆల్రెడీ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. కొంతవరకు ఎట్లా వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఈరోజు లేదు, మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, మాకు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము అనే రకంగా కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి. సో దట్ ఆల్సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్. ఆల్సో ఎవరెవరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని అంటే ఇన్ఫర్మేషన్ కొన్ని ఫాల్స్ అని వచ్చిందో వాళ్ళకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, బికాస్ దే ఆర్ ఆల్సో గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బెటర్ దెన్ నో ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి చెప్పినప్పుడు మేబీ వాళ్ళకి అక్కడ కనిపించి ఉండొచ్చు, అప్పుడు చెప్పారు. బట్ వెన్ వీ రీచ్ ద స్పాట్ అక్కడ ఏమో లేదు. సో అగైన్ దోస్ పీపుల్ హ్యావ్ బీన్ టోల్డ్, వాళ్ళకి కూడా మనం చెప్పడం జరిగింది, నెక్స్ట్ టైం ఇంకా మనకి తెలిస్తే చెప్పండి అని చెప్పాము. సో వీఆర్ ఫాలోయింగ్ అప్, ఎవరు సమాచారం ఇస్తారో వాళ్ళకి కూడా సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తున్నాము. సార్, ఫైనల్గా డ్రగ్స్ తీసుకున్న వారికి ఏం చెప్తారు సార్ పోలీస్ శాఖ తరఫున? కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ నాట్ ఓన్లీ అనే ఒక రకంగా మనం చూస్తే యూ విల్ బీ లేబల్డ్ యాజ్ క్రిమినల్, అదొక క్రైమ్ అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా మీకు 100% యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్. ఇట్ ఈస్ అన్ అడిక్షన్. మీరు దాని నుంచి బయటికి రాలేరు ఒకసారి అడిక్ట్ అయిపోతే. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న పేరెంట్స్ కానివ్వండి అండ్ ఎంటైర్ సొసైటీ ఇట్ విల్ బి డ్యామేజ్. సో దయచేసి ఎవరు కూడా గంజాయి జోలికి పోకండి.
మీ మీ లైఫ్ని మీరు ఒక మంచి మార్గంలో నడపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి డ్రగ్స్ అంటే కేవలం క్రైమే కాదు, మీ కుటుంబానికి బాధ్యత కూడా, కుటుంబం కోత కూడా, కడుపు కోత కూడా అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా పోలీస్ శాఖ సహకరించాలి అయితే ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ రహిత జిల్లా కోసం మానుకోట పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయోగం సక్సెస్ కావాలని అందరం కూడా ఆశీర్వదిద్దాం. వీడియో జర్నలిస్ట్ కీర్తనతో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.